నమస్కారం. పరశురావుడి చరిత్ర వెనకున్న ఆసక్తికరమైన రహస్యాలను తెలుసుకునే మన విశ్లేషణ భాగం 2కు స్వాగతం. గత భాగంలో మనం కొన్ని విషయాలు చూశాం కదా. అయితే ఈరోజు ఒక చిన్న పొరపాటు పురాణాల గతిని ఎలా మార్చేసిందో, ఊహించని వినాశనానికి ఎలా దారితీసిందో లోతుగా విశ్లేషిద్దాం. పదండి మొదలు పెడదాం. అసలు వినడానికే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒక సాధారణ భోజనం విషయంలో జరిగిన ఒకే ఒక్క చిన్న పొరపాటు పురాణాల్లోనే అత్యంత భయంకరమైన పరాక్రమవంతుడైన యోధుడి జననానికి ఎలా దారితీసి ఉంటుంది. ఒక చిన్న సంఘటన ఎవరూ ఊహించని ప్రవచనాలకు, హింసకు ఎలా కారణమైందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా తారుమారైన హవ్యాలు. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, పుచీక మహాముని ఆశ్రమం నుండి కాసేపు బయటకు వెళ్ళినప్పుడు ఆయన భార్య సత్యవతి గారి అత్తమామలు అక్కడికి వచ్చారు. అప్పుడు సత్యవతి తన భర్త ఎంతో నిష్ఠతో తయారుచేసిన పవిత్రమైన హవ్యాలను, అంటే హోమప్రసాదాలను తన తల్లికి చూపించింది. వాటి మహిమ గురించి గొప్పగా వర్ణించింది. అది విన్న తల్లి ఎంతో సంతోషించి వెంటనే శుచిగా స్నానం చేసి వచ్చింది. కాని ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఆవిడ పొరపాటున తను తినాల్సిన హవ్యాన్ని కూతురికిచ్చి, కూతురు తినాల్సిన హవ్యాన్ని ఆవిడ తినేసింది. చాలా చిన్న పొరపాటే గదా అనిపిస్తుంది, కాని దీని ఫలితం మాత్రం మామూలుగా లేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? మారిపోయిన ప్రవచనం. ఆశ్రమానికి తిరిగి రాగానే బుచ్చీకుడు తన దివ్యదృష్టితో జరిగిందంతా ఇట్టే గ్రహించేశాడు. వెంటనే తన భార్యతో ఇలా అన్నాడు: చూడు, ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజంగల దైవాంశ సంభూతుడైన పుత్రుడు పుడతాడు, కాని నీకు మాత్రం పరమ క్రూరుడైన కొడుకు పుడతాడు అని చెప్పాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ మాట వినగానే సత్యవతి పరిస్థితి ఎలా ఉంటుందో. అంటే ఇక్కడ జరిగిందేంటంటే, ఆ హవ్యాలు తారుమారు కావడం వల్ల వారిద్దరి తలరాతలు పూర్తిగా మారిపోయాయి. ఒకవైపు తల్లికేమో అద్భుతమైన బ్రహ్మతేజస్సున్న కొడుకు, మరోవైపు కూతురికేమో విపరీతమైన క్రూరత్వం ఉన్న కొడుకు. కేవలం ఆ ఒక్క భోజనం వ్యవహారం వల్ల ముందే రాసిపెట్టున్న భవిష్యత్తు ఎలా తలకిందులైందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ భయంకరమైన మాట వినగానే సత్యవతి తీవ్రమైన ఆవేదనకు గురైంది. ఆవిడ బాధను చూసి జాలిపడిన బుచ్చీక మహాముని ఆ ప్రవచనాన్ని కాస్త సవరించాడు. ఆ క్రూరత్వం తన సొంత కొడుకుకు కాకుండా ఒక తరం తర్వాత వచ్చే తన మనుమడుకు వచ్చేలా అనుగ్రహించాడు. అంటే ఆ శాపం పూర్తిగా తొలగిపోలేదు, కాని జస్ట్ ఒక తరం వాయిదా పడిందనమాట. ఇప్పుడు ఆ శాపం ఎలా అమలైందో చూద్దాం. మహామునుల జననం. ఆ హోమద్రవ్యాల ప్రభావం తర్వాతి తరాల మీద ఎలా పడిందంటే, సత్యవతి తల్లివైపున అంటే గాధిరాజు వంశంలో సాక్షాత్తు విశ్వామిత్రుడు జన్మించాడు. ఆయన ఎంత గొప్ప బ్రహ్మర్షి అయ్యాడో మనందరికీ తెలిసిందే. ఇక బుచీకుడి వంశంలో అంటే సత్యవతికి జమదగ్ని మహాముని జన్మించాడు. గుర్తుంచుకోండి, శాపం ఒక తరం వాయిదా పడింది కదా. అందుకే జమదగ్ని కుమారుడుగా అంటే సత్యవతి మనుమడుగా పరశురాముడు పుట్టాడు. ముందే నిర్ణయించబడినట్లుగా ఆయన క్రూరత్వానికి మారుపేరుగా మారి ఆ తర్వాత ఎన్నో భయంకరమైన సంహారకాండలు సృష్టించాడు. అయితే ఇక్కడ మనకొక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది. ఇన్ని తరాలపాటు వాయిదా పడిన ఆ క్రూరత్వం అసలు ఎప్పుడు, ఎలా బయటపడింది? మనం ఇప్పుడు జమదగ్ని పరశురాముడి కాలానికి వెళ్దాం. మరుగున పడిపోయిందనుకున్న ఆ శాపం అకస్మాత్తుగా ఎలా యాక్టివేట్ అయిందో చూద్దాం. దీనికి కారణమైన సంఘటనే ప్రాణాంతకమైన ఏకాగ్రతాలోపం. జరిగిందేంటంటే, ఒకసారి పరశురాముడి తల్లి అయిన రేణుకాదేవి చిత్రరథుడనే ఒక గంధర్వుణ్ణి అంటే ఒక దివ్య పురుషుణ్ణి చూసింది. ఆ క్షణంలో ఆమె మనస్సులో ఒక చిన్న మోహం కలిగింది. అది జస్ట్ ఒక లిప్తకాలం మాత్రమే. కాని తన దివ్యదృష్టితో ఈ విషయాన్ని గ్రహించిన జమదగ్ని మహాముని కోపానికే హద్దుల్లేకుండా పోయింది. ఆయన కనీసం ఊహించలేనంతటి విపరీతమైన ఆగ్రహానికి లోనయ్యాడు. ఆ తర్వాతి పరిణామం పరశురాముని భయంకరమైన విధేయత. కోపంతో రగిలిపోతున్న జమదగ్ని ఏమాత్రం కనికరం లేకుండా తన సొంత భార్యను వధించాల్సిందిగా అక్కడే ఉన్న తన కుమారులను ఆదేశించాడు. ఆ మాటలకు వణికిపోయిన కుమారులు కన్నతల్లిని చంపడం మా వల్ల కాదని ఆ ఆదేశాన్ని తిరస్కరించారు. సరిగ్గా అదే సమయానికి పరశురాముడు అక్కడికి చేరుకున్నాడు. కోపంతో కణకణలాడుతున్న తండ్రిని చూసి అసలు ఏం జరిగిందని ప్రశ్నించాడు. తండ్రి ఆజ్ఞాపించిన వెంటనే ఎప్పుడో 2 తరాల క్రితం వాయిదా పడిన ఆ క్రూరత్వపు శాపం పరశురాముడి రూపంలో ఒక్కసారిగా మేల్కొంది. ఏమాత్రం ఆలోచించకుండా తండ్రి మాటను అక్షరాలా పాటిస్తూ పరశురాముడు తన గొడ్డలితో తన సొంత తల్లిని
అలాగే తండ్రి ఆజ్ఞను వ్యతిరేకించిన తన సోదరులను దారుణంగా నరికి చంపాడు. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన ఒక చిన్న పొరపాటు ఇలా నెత్తుటి రూపంలో తన శాపాన్ని నిజం చేసుకుంది. అయితే ఈ కథ ఇక్కడ్తో ముగిసిపోలేదు. తండ్రి ఆజ్ఞ కోసం కన్న తల్లినే బలి తీసుకున్న పరశురాముడికి ఆ తర్వాత ఏమైంది? ఈ భయంకరమైన చర్య తర్వాత ఆయన జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఈ అద్భుతమైన చరిత్రలో తదుపరి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ విశ్లేషణను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పార్ట్ 3తో మళ్ళీ కలుద్దాం.